హాయ్ హలో అండి. ఈరోజు నేను పప్పునైతే చూపిస్తున్నాను. ఇది ఆకుకూరతోని చేసిన పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాసున్నర పప్పునైతే తీసుకున్నాను, కందిపప్పు. ఇప్పుడు ఈ కందిపప్పుని 3 టైమ్స్ వాటర్తోనైతే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పులోకి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి ఆకుకూరనైతే వేసుకోవాలి. ఈ ఆకుకూర వచ్చేసి పట్నం బచ్చలి కూర అంటారు. ఇప్పుడు ఈ ఆకుకూరని కుక్కర్లో అయితే వేసుకోవాలి. ఆకుకూరని ఇలా వేసుకున్న తర్వాత అందులోకి ఒక 5-6 పచ్చిమిర్చిని, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, కొంచెం చింతపండు వేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి ఒక 5-6 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. చూసారు కదా, బాగా ఉడికింది. ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం పసుపునైతే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి. ఇప్పుడు పప్పు గుత్తితోటి అయితే మంచిగా రుబ్బుకోవాలి ఒకసారి. చూసారు కదా, ఇలా రుబ్బుకొని అయితే పక్కకైతే ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు అయితే చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక స్పూను తాలింపు గింజలు, హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర, 5-6 వెల్లుల్లి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసే ముందల కొంచెం ఇంగువనైతే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే రుబ్బుకున్న పప్పునైతే ఇందులో పోసుకోవాలి. పప్పుని ఇలా పోసుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి, అంతేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పట్నం బచ్చలి ఆకుకూరతోటి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.